బుల్లెట్ బుల్లెట్ తోలుతున్నా ఎట్లా ఉంది మనది ఇక్కడ బార్డర్ కింద బార్డర్ మొత్తం అంతా రెడ్ వస్తుంది పైన లోపల డిజైన్ మళ్ళీ ఇంకా లుక్ చేంజ్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ట్రక్ క్లాస్ ఈ రోజు ఏం చేస్తున్నాం మన వర్క్ ఇది అయితే ఏదైనా పెద్దగా ఉండాలంట ఎట్లా ఉండాలి చెప్పు ఇంత ఉండాలి ఇంత ఉంటే దీని మీద వండుకుంటాడు ఇక నైట్ కూడా నిద్ర వస్తే కాదు మరి సంజయనా గింత పెద్దగా గింత పెట్టమంటుండు ఇట్రా సంజయ్ అని చెప్తారా నీ సంగతి ఏందో ఇప్పుడు ఇది సరిపోదా మనకెందుకు ఇది దీని మీద నిలబడి అద్దాలు తుడుచుకుంటా అందుకే అనుకుంటావా చెప్పు చెదరేసుకొని మరి ఇంత పెట్టిగా నీ ఇష్టం ఇక్కడ ఇంతలా పైప్ వస్తుంది పైప్ వస్తే ఏమైతే ఈ నుంచి ఇంత పొడుగు అవుతుంది ఇంకేంది మళ్ళీ ఇంత పెట్టుంటే ఇంత పొడుగు అవుతుంది పైప్ వస్తే ఒక్క ముచ్చట 10 ముచ్చలు చెప్పినంట పాత బండికే ఇబ్బంది ఉంది నేను చూసిన ఏం చేస్తాను మాకేం ఇబ్బంది లేదు నీకే ఇబ్బంది అవుతుంది నువ్వు ఉన్నదే గింత మళ్ళీ నీకే ఇబ్బంది అవుతుంది అద్దాలు చూస్తే గిద్దాలు చూసాం కాదు గిద్దాలంటే అద్దాలు గిద్దాలు అప్పుడు గిన్నె ఇట్లా పెట్టుకుంటే ఉంది గిన్నె ఇట్లా పెట్టుకుని తోముకున్న గిన్నెలు దీని మీద పెట్టుకుంటాం ఎలా పెట్టుకుంటావు ఇక పండుకుంటారంట దీని మీద ఇంత పెద్ద పెట్టు పండుకుంటా అంటున్నాడు పండుకొని కావాలా లేకుంటే దీని కాలు పెట్టి తుడుచుడు కాదు గట్టిగా బురదలో ఉంటామన్నా గిన్నెలు తోముకొని ఇట్లా పెట్టుకుంటే పొంతట్టు కాలు పెట్టుకుంటే దాని గిన్నెలు పెట్టుకుంటా తినే గిన్నెలు కాలు కాలు ఇది ఇంత వస్తుంది ఇంకా ఇంతకన్నా పెద్దగా ఎందుకే ఇక్కడ గిన్నెలు పట్టవా గిన్నెలు పెడతారంట గిన్నెలు బురదల గిరదలు ఉన్నావు అప్పుడు చాలా ఇబ్బంది సరిపోదా కాదు అది చెప్పు ఫస్ట్ సరిపోతుందా లేదా అది చెప్పు పెద్దగా వాళ్ళు ఇంకా చెప్పు మళ్ళీ ఇప్పుడు తర్వాత నన్ను అనొద్దు ఇంత పెట్టించినావు ఊకే కంపెనీ నుంచి వచ్చిన ప్లాస్టిక్ తీసేసారు పైన కూడా మంచిగా మనకి గ్లాసులు పెట్టుకుంటానికి 2 ఇచ్చిర్రు చిన్న గ్లాసులు పెట్టుకుంటానికి పైన టూల్స్ ఎట్లనో అట్లనే కింద కూడా ఇక్కడ టూల్ అక్కడ టూల్ వచ్చింది ఇక్కడ 2 గ్లాసులు పెట్టుకుంటానికి 2 హోల్స్ ఇచ్చిండు అన్న మంచిగా ఉంది ఇది కూడా సెటప్ ఫిక్స్ అయిపోయింది ఇక్కడ కింద కూడా ఇక్కడ మన ఫీజుల కోసం ఎల్లో కలర్ ఉన్నది ఐరన్ పేస్ట్ అంట మొలలు కనపడకుండా ఐరన్ పేస్ట్ పెడతారంట ఫస్ట్ దాని తర్వాత లప్పం పెడతారంట మన క్యాబిన్ పై నుంచి కింది దాకా మొత్తం టోటల్ క్యాబిన్ కవర్ చేస్తారు ఐరన్ పేస్ట్ తోటి మొత్తం ఇట్లా కవర్ చేస్తారు ఈరోజు అయితే మన యాదన కోసం బుల్లెట్ బండి వచ్చింది ఇవాళ ఎట్లనైనా సరే బుల్లెట్ నేర్చుకోవాలని పడ్డది అన్నకి ఎందుకంటే రేపు మొన్న ఒకసారి ఏమైందంటే స్ప్లెండర్ బండి వేసుకొని పోయి మోర్లోకి పడ్డాడు మోర్లా ఇలా వారాన్ని ఎక్కించుకొని పోయిండు ఏదో ఫంక్షన్కే పోయిండు ఆ మోర్లో పడ్డాడు వస్తుండే అప్పటి నుంచి ఇప్పుడు బండి తీయలేడంట బుల్లెట్ వేసుకొని పోయి ఊర్లో నువ్వు చిన్న బండి వేసుకొని పోయి కింద పడ్డావు కదా ఇవాళ పెద్ద బండి పర్ఫెక్ట్ నేర్పిస్తా పర్ఫెక్ట్ నేర్చుకున్నాక బుల్లెట్ వేసుకొని ఊళ్ళో పోయి వెనకెక్కించుకొని జూగడం వల్ల ఇక మామూలుగా వారిని ఎక్కించుకొని బుల్లెట్ బండి ఎక్కి ఎక్కెత్తపా అని చెప్పేసి పాట వేసుకుందు మన బండి పేరు ఏమో పెడదామన్నారుగా అది దాంట్లో పెట్టిర్రు ఏమని పెట్టిరు రామలక్ష్మణ్ అని పెట్టిర్రు మన ఇది రామలక్ష్మణ్ అంటారు రాముడు భీముడు అంటారు అని అంటారు కాబట్టి ఇది జర హెవీగా చేపిస్తున్నాం కాబట్టి భీముడు అని పెట్టమంటారు దీని పేరు ఆయనలోకి ఎట్టుంది చూడు భీముడు ఉన్నట్టే రాముడు భీముడు పాత బండి పేరు రాముడు అని పెడదాం వచ్చినాక చేపిద్దాం మంచిగా రేడియో వేపిద్దాం దాని మీద ముందర రాముడు అని వేపిద్దాం దీని మీద ఇప్పుడు రేడియో జరిగేటప్పుడు భీముడు అని వేపిద్దాం ఫిక్స్ ఇక దీన్ని తిరిగేలేదు ఇక సూపర్ ఉంది బలంకల్ అనమాట సూపర్ ఉంది రాముడు భీముడు అయితే సూపర్ బండ్ల పేరు అయితే రాముడు భీముడు ఓకే రామ్ భీమ్ ఓకే అంతే ఇప్పుడు నువ్వు కొట్టాలా కొడు తాళం పని చేసి కొడతావు తాళం పని చేసి కొట్టు ఇప్పుడు కొట్టు కొట్టు గట్టి కొడు అమ్మ అది లేదు ఇది లేదు అది ఆడొచ్చా మాట వెయ్యి చూద్దాని వెయ్యి మరి ఎంత తొక్కరు వాళ్ళ అమ్మో నువ్వు అది పెట్టినవే నేను కొడతలే ఇప్పుడు ఇదేంటి అది అది ఇది
చేసి కొడతానేమరా కొట్టు కొడు ఇప్పుడు కొడు ఇది తిప్పితే పిల్లగా ఏం తిప్పలే కొడు ఏం తిప్పా కొడు చెంపలు పలుతాయి మళ్ళా కొడు 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 మీ అమ్మ అవుతుంది అప్పని చాలా చెప్తున్నా నేను చాలా ఉంది ఆలోచి ఆన్ చేయంటే పని చేస్తావు చాలా బాగానే ఉందిరా అమ్మని నాకు కన్ఫ్యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేసి నన్ను స్టార్ట్ చేసుకో ఎందుకే ఓ అమ్మ ఇంతసేపు చెప్పొద్దు మొన్న వచ్చి చేసాను ఆ కారు రివర్స్ గేర్ ఉందా పడదా పర్లేదు చిన్న కొద్దు పర్లేదు బుద్ధ మళ్ళీ నాకు తిక్కే ఉంటుంది మళ్ళీ లేదే గట్టి చేయకు ఆగు నువ్వేమనుకో పోయా నాకు ఇరికే సభ బుల్లెట్ తోలుతున్నా ఎట్లా ఉంది మనది లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఆటో నగర్ మొత్తం మనదే ఆటో నగర్ సూర్య యాది మోడల్ బుల్లెట్ మీద ఎట్లున్నా రవి లెక్కన ఉన్నా ఊరికి ఈడు మబ్బుగాడు నాయన బాగుతుంది బాలే అనుకున్నావా నువ్వు అందుకని తిట్ల పడేది గతి కదా నువ్వు పోలే పెద్ద బండి తోటి పని 2 లక్షల బండి నీది ఎంత తోకమతి పని 80,000 బండి మీకు ఇప్పుడు అది అమ్మ ముష్టం ఆగురా నాయన నేను నీ కూర్చో నాయన మరి నాకు భయం నువ్వు తోలుతా నిమ్మలంగా రెడీ బాగా మహేసి కట్ట కొడితే పట్ట అంటే ఏం చెప్పాలి కాలే ఏ బుల్లెట్ నేను చూలేనా ఏంటది అమ్మ ముద్దు తిప్పుతున్నా ఆయన మా వీడియోలు చూసి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అన్ని నువ్వు వేసుకోవాలి అన్న వచ్చేసి రాజన్న అని చెప్పేసి శంకరపల్లిలో ఉంటాడు మనకు ఫుల్ సపోర్ట్గా మనతో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వీడియో చూస్తూ చాలాసేపు ఇంతసేపు మాట్లాడిన వీడియో కాల్లో కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మ వాళ్ళ దగ్గర అందరు వీడియోలు చూస్తారంట ఇలాంటి సపోర్ట్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకా ముందుకెళ్ళగలుగుతాం తప్పకుండా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తా ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసి ఇంత దూరం వచ్చినందుకు సన్మానం చేసినందుకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి తప్పకుండా అన్న తమ్ముడు నాకు చాలా ఇష్టం ముఖ్యంగా కోమలి కోసమే ఇంటికి వస్తా అని చెప్పేసి అంటున్నా పాప క్యూట్ ఉంది బుజ్జి పాప నీకోసం వస్తా ఇంకా వచ్చేసి మన బ్రదరు విక్రాంత్ అండ్ కోమలి మీ ఇద్దరి కోసం వస్తా ఇంటికి వచ్చి మీతో పాటు ఆడుకొని మీ ఇంట్లో భోజనం చేసి మీతో పాటు మీకు చాక్లెట్ తీసుకొచ్చి నేను తర్వాత బయలుదేరి వస్తా ఓకేనా కదా కలరు మనకు ఎంత షేనింగ్ వస్తుందో రెడ్ కలరు అయితే క్యాబిన్కి ఏంటంటే మనకు ఇంతకుముందు కొట్టిందో గోల్డెన్ బ్రౌన్ కొట్టాము ఇప్పుడు వచ్చేసి రెడ్ కొడతా అంటున్నా అన్న కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్ అని చెప్పేసి ఇదే కలరు మనకి వీడియోలో కూడా చూడొచ్చు ఇట్లా ఇలా బార్డరు కింద బార్డర్ మొత్తం అంతా రెడ్ వస్తుంది పైన మధ్యలో డిజైన్ వస్తాయి ఫ్రంట్లో వచ్చేసి సేమ్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది ఇక 3 కలర్ కొట్టు ఫ్లాగ్ ఇంతకుముందు సేమ్ మన పాత బండికి ఎట్లుందో అట్లనే ఫ్లాగ్ ఇది ఇట్లనే ఉంచు ఫ్లాగ్ ఇక్కడ కూడా మెటల్లిక్ ఇట్లనే ఉంచు ఇది వైట్ వేసేసాయి ఫ్రంట్ మొత్తం సేమ్ ఉండాలి కనిపిస్తాయి 2 బండ్లు పక్కన పెడితే సేమ్ కనిపించాలి ఇక్కడ వచ్చేసి రెడ్ వస్తుంది ఈ నుంచి ఇదంతా రెడ్ ఇప్పుడు చూపించింది కదా అన్న కోరుకున్న కలర్ ఇది కాకపోతే ఇది ఎండలో షేనింగ్ బాగా కొడుతుంది ఇప్పుడు మామూలుగా చూస్తే మనకు అంత లుక్ అనిపించదు కానీ దీనికన్నా లుక్ బాగానే ఉంటుందిలే కానీ కొంచెం సైడ్లకు లుక్ మారుతుంది మన పాత బండిలా రాదు దీనికి ఇంకా
ఇదంతా రెడ్ వచ్చేస్తుంది. మళ్ళీ మధ్యలో డిజైన్లు వస్తాయి, మళ్ళీ దానిపైన మళ్ళీ రెడ్ వస్తుంది పైన. లోపల డిజైన్ మళ్ళీ ఇంకా లుక్ చేంజ్ అయిపోయింది. నేను మామూలుగా అది పట్టి కొట్టిరని చెప్పినా కదా నిన్న, ఆ పట్టి కొట్టడం ఒకటే కాదు, మళ్ళీ ఈ పట్టీకి ఇంకో పట్టి దాని పక్కన కొట్టి మళ్ళీ మధ్యలో చిన్న ఈ కట్ చేసుకున్నాను అనమాట. ఈ కట్ చేసుకొని పెట్టుకున్నాం. నాకు అర్థం కాదు ఎందుకు కట్ చేస్తురా బా అని. ఒక్కొక్కటి కట్ చేసుకొని ముక్కలు దాన్ని మలుచుకొని పెట్టుకుంటారు. దాని తర్వాత లోపల ఇది బ్లాక్ పైప్ వస్తుంది. ఆ పైపు పక్కన ఇంకోటి కొడతారు అనమాట, బీడింగ్ కొట్టి దానికి మధ్యలో ఈ చిన్నవి వస్తాయి అనమాట. బ్యాటరీల కోసం చూస్తారు కదా, సేఫ్టీ ఉండడం కోసం, బ్యాటరీలు దొంగలు తీసుకుపోకుండా ఉండడం కోసం చూస్తారు కదా, పట్టి కొట్టేసారు. సేమ్ ఇంతకుముందు దానిలానే కానీ ఇంకా బెటర్గా చేసారు దీన్ని అయితే. ఇది మొత్తం వెల్డింగ్ కొట్టి దీన్ని రఫ్ కొట్టి మళ్ళీ దాని తర్వాత కలర్ వేసారు. కలర్ వేసిన తర్వాత బ్యాటరీలు పెట్టేసారు. అట్లా ఇది ఒక్కదానికైతే ముందే కలర్ కొట్టేస్తారు. దీన్ని కొట్టలేదు, మళ్ళీ దీన్ని కొట్టేసి బ్యాటరీ లోపల పెట్టేస్తే మళ్ళీ మనకు కలర్ కొట్టడానికి డిస్టర్బ్ ఉండదని చెప్పేసి ముందే కొట్టేసారు. అదే కలర్ కొట్టకపోతే ఏమైతే మళ్ళీ బ్యాటరీలు తీయాల్సి వస్తుంది, మళ్ళీ కలర్ కొట్టి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అందుకని బ్యాటరీలు బయట ఉన్నప్పుడే కలర్ కొట్టేసి లోపల బ్యాటరీలు సెట్ చేసేసారు. ఇవి కూడా కలర్ అయితే కలర్ అయినాక దీనికి కూడా మనం డిఫరెంట్ బొమ్మలు వేయించుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా రేడియం వేయించుకోవచ్చు. ఎప్పుడన్నా బండ్లు దిగబడ్డప్పుడు ఏమైందంటే హౌసింగ్ టైర్ల మీద బరువులు పడలేదనుకో టైర్లు గిరగిర తిరిగి టైర్లు ఖరాబ్ అయిపోతాయి. అందుకనే ఇట్లాంటిది ఒకటి మనం పెట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈయన జాకి పెట్టాలనుకో, ఇంత హైట్ పెట్టాలంటే ఇక్కడ జాకి పెట్టి మళ్ళీ చెక్క పెట్టి దాని మీద మళ్ళీ చెక్క పెట్టి చెక్కలన్నీ పెడతా ఉండాలి. గట్టిగా బలం పడ్డప్పుడు చెక్కలు వలిగిపోతాయి. అందుకోసం మనకి ఇట్లా ఒకటి సపోర్ట్గా పెట్టిద్దాం. మనకి ఇది ఒక గ్యాప్లా ఉంటుంది అనమాట. దీని కింద ఫ్లోర్ తీసేసినాం కాబట్టి దీనికి ఏమైందంటే అది కవర్ చేసేలాగా మనకు బాక్స్ చేసారు. దీంట్లో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు, బిల్లులు ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేయడానికి ఉండదు, ఇక్కడ ఓపెన్ చేసుకొని మనం దీంట్లో లోపల ఏమైనా పెట్టుకోవచ్చు. మనం ఒకవేళ ఇది వద్దు అనుకున్నాం అనుకో, ఈ నట్లు ఇప్పేసి మనం దీన్ని తీసేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 సీట్లు వస్తాయి, ఇక్కడ నుంచి ఇట్లా ఒక పెద్ద సీట్ వస్తుంది. అయితే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట మనం చెప్పింది. అయితే మనం ఒక వీడియో వాళ్ళతో సెండ్ చేపిస్తున్నాం. మన బండికి వెళ్ళి ఇంత ముందుకు మన అబ్బు వాళ్ళకి చెప్పినాం అనమాట. ఒక వీడియో సెండ్ చేస్తే వీళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థం అయిపోతుంది. వీళ్ళు ఒక పట్టీలోనే వెల్డింగ్ చేసుకొని ఆ సీట్ల ప్రకారం మనకి ఇంత ముందుకు ఎట్లయితే మనం ఫ్రీగా పడుకుంటున్నాం, 3 వెళ్ళినా 4 వెళ్ళినా కానీ పడుకోవడానికి ఈజీగా ఉండేలాగా చేపిస్తున్నాం అనమాట. పాత సీట్లు చూస్తుండ చూసి దాని తగ్గట్టుగా వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. సేమ్ అట్లనే చేయాలని ఏం లేదు. ఇంతకుముందుకో ఇట్లా పొడుగు ఉండే కదా, ఒక్కొక్క సీటు 2 ఉండే. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా అంటారు అంటే ఇలా మధ్యలో ఇటొకటి చేస్తూ అంటారు. ఎందుకంటే ఇది తీసేసి పక్కకు పెట్టుకున్నా కానీ మనకు చెప్పులు ఇప్పుకోవడానికి, ఎక్కడానికి, వంట చేసుకోవడానికి ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఒకవేళ మనం పనుకునే టైంలో అదే పక్కన ఉన్న సీట్ తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇట్లా బాగుంటుంది. ఇట్లా ఏంటంటే ఎటు కాకుండా అవుతుంది. అది వంట చేసుకునేటప్పుడైనా మనకు పైకి ఎక్కేటప్పుడైనా ఇట్లా ఇబ్బంది అయిపోతుంది. ఇట్లా పెడితేనే బెటర్గా ఉంటుంది, వంట కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినాం. ఇది చెప్పినా కదా నేను, నట్టు ఇట్లా తీసేసుకొని పానతో లూజ్ చేసి పక్కకు పెట్టేసి దీన్ని ఏం లేదు ఆ మాత్రం ఇట్లా లేపితే కథం. ఇక డబ్బా మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు. దీన్ని తీసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు మన క్యాబిన్కి వచ్చేసి ప్రైమర్ కొడతారనమాట మొత్తం అంతా. దానికోసం ఏదంటే ఇక్కడ మన డైమండ్ షీట్ ఉంది కదా, అల్యూమినియం షీట్ మీద ప్రైమర్ వాడకుండా ఉండడం కోసం దీనికి పేపర్ అంతా వేసేసి మిగతా మొత్తం దీని మీద పడగానే ఏం కాదు. ఇక తర్వాత అంతా కలర్ ప్రైమర్ అయిపోయినాక తీసేస్తారు. దీని మీద పడితే ఏదంటే మళ్ళీ తర్వాత దీని లుక్ పోతుంది. ఈ కలర్ కన్నా లుక్ ఎక్కువ ఈ డైమండ్ షీటే ఉంటుంది.